అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డికి ఒక నీతి నియమం అంటూ ఏదీ లేనట్లుంది. మన దగ్గరికి శత్రువు వచ్చినా కూడా అతన్ని స్వాగతిస్తాము, అతన్ని మర్యాదపూర్వకంగా పలకరిస్తాము. అసంటిది రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెడ్డీలు వేసుకునే టైంలో అఖిలేష్ యాదవ్ మన దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అసలు రేవంత్ రెడ్డికి అప్పుడు రాజకీయ పాఠాలు కూడా తెలియనట్లుంది. ఆ టైంలోనే అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా ప్రస్తుతము కాంగ్రెస్ కూటమిలో ఒక సమాజ్వాదీ పార్టీ అంటే ఒక మిత్ర పార్టీ. సమాజ్వాదీ పార్టీ ఒక మిత్ర పార్టీలోనే బలమైన మిత్ర పార్టీ. అసంటి పార్టీలో ఉన్న ముఖ్య నేతని రేవంత్ రెడ్డి ఏ విధంగా అవమానించిందంటే, అతనికి ఒక సాదాసీదా వ్యక్తి కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ ప్రదర్శించిండు. అతని కాలు మీద కాలేసుకుని ఏ విధంగా అవమానించాలో ఆ విధంగా అవమానించిండు. ఒక మిత్రుణ్ణి ఒక మిత్ర పార్టీలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్లో సమాజ్వాదీ అంటే ఒక మిత్ర పార్టీ, ఒక బలమైన మిత్ర పార్టీ. రాహుల్ గాంధీ కూడా వాళ్ళ నాన్న ములాయం సింగ్ యాదవ్ దగ్గరికి చేతులు కట్టుకొని వెళ్ళే పరిస్థితి ఇప్పటికీ ఉంది. అసంటి పార్టీ నాయకుని రేవంత్ రెడ్డి ఎంతలా అవమానించాలో అంతలా అవమానించాడు. అది కూడా అఖిలేష్ యాదవ్ మన దేశంలోనే ఎంవై ఫార్ములాకు అధ్యక్షునిలాగా ఒక ముఖ్య నేతగా కూడా ఉన్నాడు. ఎంవై ఫార్ములా అంటే యాదవ్ ముస్లిం సామాజిక వర్గానికి మన దేశంలో. అదేవిధంగా యాదవులు బలమైన సామాజిక వర్గం, వీళ్ళు 18% పైగా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా చాలా బలమైన సామాజిక వర్గం. అసంటి నాయకుడిని పట్టుకొని ఏ విధంగా అవమానించాలో ఆ విధంగా రేవంత్ రెడ్డి అవమానించాడు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఇసుంటి ఒక పార్టీ కాంగ్రెస్ కూటమిలో ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఒక అంత పెద్ద పార్టీనే మిత్ర పార్టీగా ఉన్న నాయకుడిని ఈ విధంగా అవమానిస్తే ఇతర పార్టీలు కాంగ్రెస్తో ఏ విధంగా చేతులు కలుపుతాయి? ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళ కాంగ్రెస్తో నడిచే పరిస్థితి కూడా ఉండదు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మార్చుకోవాలి. ఒక స్నేహితుడు వస్తే ఏ విధంగా పలకరించాలో ఆ నీతి నియమాలు అంటూ నేర్చుకోవాలి.